హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి ఒక చిన్న మినీ వ్లాగ్‌లో మేమైతే ఇంకా మా బాబుకైతే సైకిల్ అయితే కొన్నామనమాట. ఎందుకంటే ఆల్రెడీ సైకిల్ అయితే పాపకుంది. సో ఏంటి అంటే ఇద్దరికీ ఉంటేనే కదా! లేదు అంటే అస్సలు వినటం లేదనమాట. ఇద్దరు కొట్లాడుకుంటూనే ఉంటున్నారు. నాకు సైకిల్ కావాలి, నాకు సైకిల్ కావాలి అనేసి. ఇంకా పాప సైకిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి తను తొక్కుతుంటే పాప అయితే ఒప్పుకోవట్లేదు. వాడికేమో నాకు సైకిల్ కావాలి అని అంటున్నాడు. సో దానికి ఇంకా మేమైతే ఇంకా ఎలాగో ఒక సైకిల్ అయితే కొనాలనుకుంటున్నాం ఎప్పటినుంచో. ఇంకా ఎందుకులే ఇప్పుడే ఇంకొంచెం పెద్ద అయినాక కొంటే ఇద్దరికీ బావుంటది. కొంచెం పెద్దగా అవుతాడు కదా! సో సైకిల్ కూడా కొంచెం యూజ్ అవుతది అనుకున్నాము. కానీ ఇంకా వాళ్ళైతే కొట్లాడడం స్టార్ట్ చేసుకుంటున్నారనమాట. సో ఒకరికొకరు అస్సలు వినిపించుకోవటం లేదు. యాక్చువల్‌గా బాబు బర్త్‌డే కోసమే కొనివ్వాలి అని చెప్తుండేది మా అమ్మ. మేమే వద్దని చెప్పానమాట. చిన్నపిల్లలు కదా! మళ్ళీ ఇప్పటి నుంచి ఎక్కువైపోతాయి సైకిల్స్ అయితే ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉండదు. ఇప్పటికే చిన్నప్పటి నుంచి ఎన్ని సైకిల్స్ అయితే ఇంట్లో ఉన్నాయో తెలుసా? ఇంటి దగ్గరే పక్కన షాప్ ఉందండి. సో, చాలా పెద్ద షాప్ అనమాట. ఈ మధ్య కొత్తగా అయితే పెట్టారు. సో, బావున్నాయి సైకిల్స్ కూడా. చాలా కలెక్షన్ కూడా ఉంది. సో, మేము 2, 3 షాపులైతే చూసాము. సో, అందులో బాగా నచ్చిందైతే చూసాము. దానికైతే ఏదో ఒకటి తీసుకున్నాడనమాట. బ్లూ కలర్ ఎందుకంటే బాయ్స్ ఆల్వేస్ బ్లూ కలరే ఇష్టపడతారు. ఇంకా మొత్తానికి మా వాడికైతే కొత్త సైకిల్ అయితే వచ్చేసిందనమాట. ఇంక ఇద్దరు కూడా కిందకైతే వచ్చేసి ఇలా రోడ్డు పైనైతే సైకిల్ అయితే తొక్కుంటున్నారు. ఇలా వీకెండ్స్‌లో అప్పుడప్పుడు ఇలా కిందకొచ్చి ఇలా ఆడుకుంటూ ఉంటారనమాట. సో, వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటది కదా! ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ, ఇంట్లోనే సైకిల్ తొక్కుంటూ ఉంటే అవ్వదు. సో, దానికి ఇంగ ఇలా అప్పుడప్పుడు కిందకైతే వచ్చి రోడ్ పైన ఇలా సైకిల్ అయితే తొక్కుంటూ ఉంటారు. సో, ఇంకా మొత్తానికి మేమైతే సైకిల్ అయితే కొనిచ్చేసాం బన్నీకి. సో, వాడైతే ఫుల్ హ్యాపీ అనమాట. సో, తొక్కడానికైతే చాలా కష్టపడుతున్నాడు. కానీ వాడే తొక్కుతాడంట. మమ్మల్నయితే అస్సలు పట్టుకొనీయటం లేదు. ఇంకా వీక్ డేస్‌లో అయితే మామూలుగా మిద్దె పైకెళ్ళి అక్కడ తొక్కుంటూ ఉంటారు. ఇంకా వీకెండ్స్‌లో అయితే మేమిద్దరము ఉంటాం కాబట్టి ఇలా కిందకైతే తీసుకొచ్చి కింద తొక్కిపిస్తూ ఉంటాము. సో, వాళ్ళకి కొంచెం అలవాటవుతదనమాట ఇలా సైకిల్ తొక్కుంటూ ఉంటే. సో, వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటది. ఇలా సైకిల్ నేర్చుకుంటూ ఉంటారనమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే సైకిల్స్ డెకాథ్లాన్‌లో అయితే బావుంటాయండి. కలెక్షన్ బావుంటాయి. ప్లస్ క్వాలిటీ కూడా బావుంటాయన్నమాట. ఇంకా మాకు టైం కూడా లేదు అక్కడ వెళ్ళడానికి. అంతలోపే వీడు మారం చేస్తున్నాడనమాట కావాలి అనేసి. దానికి తోడు ఏంటి అంటే చిన్న పిల్లలకి అంతంత కాస్ట్‌లీ సైకిల్స్ పెడితే మళ్ళీ వేస్ట్. సో, ఈ కొద్ది రోజులు పెద్ద అయిపోతారు కదా! సో, ఇంకా మళ్ళీ వాడరు ఎక్కువ. సో, దానికే మామూలుగా అయితే తీసుకునేసాం. యాక్చువల్‌గా పిల్లలైతే ఫస్ట్ ఫస్ట్ తెచ్చిన కొత్తలో అయితే బాగా తొక్కుంటారనమాట. హ్యాపీగా. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మామూలయిపోతది. వాళ్ళసలు టచ్ కూడా చేయరనమాట. అలానే మా పాప చేస్తుంది. సో, స్టార్టింగ్ మా పాప బర్త్‌డే కోసమయితే మేము కొనిచ్చాము. సో, ఇప్పుడైతే అస్సలు వాడదు ఎక్కువ. ఈ మధ్యనే అండి ఇద్దరు నాకు కావాలి అనుకుంటూ ఈ మధ్య అయితే తొక్కుతుందనమాట. దానికోసమే ఇంకా వీడు కూడా తీసిచ్చేద్దామనైతే తీసిచ్చేసామనమాట. ఇదండి ఈ చిన్న మినీ వ్లాగ్ అయితే నచ్చిందా?